వెల్కమ్ టు ఏటీపీ సూర్య ఛానల్. ఈరోజు మంగళవారం మే 6వ తేదీ అరుణాచలం గిరి ప్రదర్శన స్టార్ట్ అయ్యాను. ఇక్కడ గుడి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాను, రాజగోపురం దగ్గర నుంచి. చూద్దామండి. మొదటిసారి వేయిస్తున్నారు అయితే ఎండలు విపరీతంగా ఉన్నప్పటికీ సాయంత్రం 6 అవుతున్నప్పటికీ రోడ్డు హీట్ అనేది ఇంకా తగ్గలేదు, బాగానే కాలుతుంది రోడ్డు. రమణాశ్రమం ఇది తీసుకుంటాం. మురుగన్ స్వామి టెంపుల్. మురుగన్ స్వామి టెంపుల్ ఎదురుగా ఉన్నటువంటి ఏర్పాటు చేసినటువంటి పార్కు చాలా పెద్ద పెద్ద చెట్లతో కూడిపోయి ఉంది. దాదాపు 50 ఏళ్ళ నుంచి పెరిగిన చెట్లులాగా ఉన్నాయి, చాలా ఎత్తున్నాయి. కొండ కూడా కనపడకుండా ఉంది. అరుణాచలం చుట్టూ తిరిగేటువంటి లింగాలు ఏర్పడతాయి. యమలింగం, శంఖం, వర్ణలింగం, వాయులింగం, కుబేరలింగం, వెల్లూరు, వాయిల్పేట్, సెంట్రల్ బస్ స్టాండ్, త్రివేంద్రం చేశారు. ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ మనం ఇలా ఇక్కడ మొత్తం అన్ని గిరి ప్రదక్షిణ చేసేటువంటి ప్లేస్ అరుణాచలం గుడి చుట్టూ ఉన్నటువంటి ఈశ్వరలింగాలు ఎన్నెళ్ళు ఉన్నాయి, ఎన్ని కిలోమీటర్లకి ఎన్ని వస్తాయి, మొత్తం ఒక మ్యాప్ లాగా బోర్డు ఏర్పాటు చేశారు. ఇక్కడ చూసుకొని ఒకటి 1/2 కిలోమీటర్ బోర్డు ఏర్పాటు చేశారు. 5 కిలోమీటర్ల బోర్డు అట్లా ఉన్నాయి. భక్తితో వచ్చిన వాళ్ళు వారికి గిరి ప్రదర్శన మొదటిసారిగా వచ్చేటువంటి యమలింగం టెంపుల్. ఇక్కడ ఈ దారి నిరుధి లింగం టెంపుల్కి వెళ్తుంది. బయటనా నిరుధి లింగం స్వామి దర్శనానికి వెళ్తున్నాం. ఇక్కడ నడవలేనటువంటి వారు ఆటోలో వచ్చి మొత్తం అంత ప్రదక్షిణ చేసుకొని స్వామివారి దర్శనాలు చేసుకొని వెళ్ళిపోతున్నారు. ప్రిపరేషన్ చేస్తూ మధ్యలో ఐస్ తీసుకున్నాము. నడవడానికి ఇబ్బంది. ఇంకొక 5 లేదా 6 కిలోమీటర్లు ఇస్తే కంప్లీట్ అవుతుందండి. మొత్తంగా 3 గంటల కమిషన్లో చేస్తున్నాను. నిత్యానంద స్వామి సన్నిధానంలో అన్నదానం. సూర్యలింగం దేవస్థానం. ఇక్కడ వాకింగ్ చేస్తున్న వారి కోసమే ఈ 12,000 రూపాయలతో మిషన్ ఏర్పాటు చేశారు. గంటకి 50 రూపాయలు తీసుకుంటారు. మన అనుకున్న ఉండే వాళ్ళు వచ్చి మిషన్ ఎత్తుకొని ఇలా పెట్టుకుంటే చాలా మంచి ఉపాధి పొందవచ్చు.
చేశారు.